టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన పార్టీ పెద్దలకు వివరించారు. ఎమ్మెల్యేపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలపై పల్లా ఆరా తీశారు. ఈ మధ్య కాలంలో చనిపోయిన సుబ్బానాయుడుతో తనకెలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే తెలిపారు. సుబ్బనాయుడు చెప్పిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు కృష్ణారెడ్డి. రైట్ కాంతి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. యాసోని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు నేడు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హోడా హాజరయ్యారు. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటుగా అక్కడ టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయడంతో పాటు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని చెప్పి తెలపడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావ్య కృష్ణారెడ్డిని ఫోన్ లోనే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యేందుకు ఆయన ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈ రోజు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు ముగ్గురు నాయకులు, అంటే అటు కావలికి కావ్య కృష్ణారెడ్డి కావలి నుంచి, అలాగే కొలికిపూడి, తర్వాత కేశినేని విచారణ పూర్తయిన తర్వాత ఈ కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. అయితే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తోటి కావలి ఎమ్మెల్యే భేటీ అయ్యారు. టీడీపీలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మరణించినటువంటి సుబ్బారాయుడుతో వివాదాలు లేవని చెప్పి కూడా పల్లాకు ఎమ్మెల్యే స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పదవులు కూడా సుబ్బారాయుడు చెప్పిన వారికే ఇచ్చాను, అయినప్పటికీ కూడా కావాలని తనపైన దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా కావ్య కృష్ణారెడ్డి టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమశిక్షణ కమిటీ ముందు జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో, దాదాపుగా ఉదయం నుంచి కొలుకుపూడి భేటీ తర్వాత కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ఆయన కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. జరిగిన పరిణామాలన్నింటినీ, అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తనకి సంబంధించి ఎవరైతే తనపైన ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నివేదికలన్నింటినీ కూడా అధిష్టానం ముందు ఉంచిన తర్వాత అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాలు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.